ఇప్పుడే అమీర్పేటలో ఉన్న ట్రిపుల్ ఏ సినిమాస్‌లో బ్రహ్మానందం గారి మూవీ 'బ్రహ్మ ఆనందం' సినిమా చూసొచ్చా. ఇందులో బ్రహ్మానందం గారు తాతగా నటిస్తే, వాళ్ళ అబ్బాయి మనవడిగా నటించాడు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది సదరం ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు. అదేనండి 'మళ్ళీ రావా', ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, 'మసూదా' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్. మళ్ళీ ఇప్పుడు ఈ బ్రహ్మానందంతో బ్లాక్ బస్టర్ కొట్టాడో లేదో తెలుసుకోబోయే ముందు, రేపు రిలీజ్ అయ్యే 'లైలా' రివ్యూ కూడా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కొట్టేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఎంతో కాలం నుండి ఓల్డేజ్‌లో ఒంటరిగా ఉంటున్న ఒక ముసలాయనకి తన మనవడితో కొంతకాలం స్పెండ్ చేయాలని అనుకుంటాడు. కానీ తన మీద ఎటువంటి ఫీలింగ్ లేని తన మనవడికి ఆస్తి చూపించి ఈ ముసలాయన తన మనవడితో టైం ఎలా స్పెండ్ చేశాడనేది ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ అనమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, బ్రహ్మి స్క్రీన్ ప్రెజెన్స్‌ని చాలా ఎంజాయ్ చేశా. చాలా రోజుల తర్వాత బ్రహ్మి ఒక ఫన్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఇక బ్రహ్మానందం గారి సన్ రాజా గౌతమ్ అండ్ బ్రహ్మానందం గారి మధ్య కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ కొన్ని సీన్స్‌లో బాగా వర్క్ అయింది. ఇంకా సినిమాలో వెన్నెల కిషోర్ అండ్ రాజా గౌతమ్ గారి కామెడీ ఎక్సలెంట్ ఉంది. రాజా గౌతమ్ గారు అయితే నిజంగా ఆయన టైమింగ్‌తో సర్ప్రైజ్ చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌లో సిట్యుయేషనల్ కామెడీ బానే వర్క్ అయింది. తర్వాత సినిమాలో ఒక సీరియస్ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తారు. ఆ పాయింట్‌ని ఎలా ప్రెజెంట్ చేశారు అనేది పక్కన పెడితే, ఆ పాయింట్‌ని మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఇక టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ నుండి డీసెంట్ వర్కే కనిపించింది. కానీ బ్రహ్మి అండ్ రాజ్ గౌతమ్ పక్కన కలిసి ఉండే కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా సినిమా జానర్‌కి తగ్గట్టు బానే ఉంది. ఇప్పుడు నెగెటివ్ స్టార్ట్ చేస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఒక ప్రాపర్ ఫ్లోలోనే వెళ్ళిద్ది. ఫస్ట్ హాఫ్ వరకు పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమాలో చాలా ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అసలు వాళ్ళు చెప్పాలనుకున్న కోర్ పాయింట్‌ని చాలా డైల్యూట్ చేసేసి, సినిమా ఫ్లోని చాలా డిస్టర్బ్ చేసేశారు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్‌ని చాలా సింపుల్‌గా పక్కకి దోసేసి, రాండమ్ ఫిల్లర్ సీన్స్‌తో సెకండ్ హాఫ్‌ని లాగేశారు. కామెడీ ఫస్ట్ హాఫ్ వరకు వర్క్ అయింది, కానీ సెకండ్ హాఫ్‌లో కామెడీ సీన్స్ చాలా అబ్రప్ట్‌గా అనిపించాయి. ఒక కామెడీ సీన్‌కి ఇంకో కామెడీ సీన్‌కి మధ్య అసలు లింకే ఉండదు. వన్ బై వన్ వస్తానే ఉంటాయి అండ్ అవన్నీ ఒకటేలాగా చాలా రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. అసలు ఏంట్రా ఏం జరుగుతుంది అని ఒక క్వెషన్ మార్క్ వస్తుంది మనకి. అసలు స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్‌ని వదిలేసి ఇలా రాండమ్ సీన్స్ మీద ఎందుకు పడ్డారబ్బా అని సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు అనిపించింది. ఒక ఫీల్ గుడ్ డ్రామాగా స్టార్ట్ చేసి మధ్యలో ట్రాక్ తప్పి ఏదేదో చేసేశారు. సినిమాలో ఉన్న మెయిన్ 2 క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండ్‌ని చాలా లిమిటెడ్‌గా రాసుకున్నారు. ఓవరాల్‌గా ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ రావాలి అంటే ఉన్న కొన్ని మంచి సీన్స్ సరిపోవు. ఆ క్యారెక్టర్స్‌తో మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవాలి. ఆ క్యారెక్టర్ సిట్యుయేషన్స్‌ని మనం ఓన్ చేసుకోవాలి. కానీ సినిమాలో అదే మేజర్ ప్రాబ్లమ్ అయింది. ఎమోషన్ అసలు కనెక్ట్ చేయకుండా చాలా ఫ్లాట్ అండ్ రాండమ్ కామెడీ సీన్స్‌తో బోర్ కొట్టిస్తారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సెటప్ అండ్ పే ఆఫ్స్ పెట్టుకున్నారు, కానీ అవి అస్సలు ఇంపాక్ట్‌ఫుల్‌గా ఆర్ సీరియస్‌గా అనిపించవు. రీజన్స్ అండ్ మోటివ్స్ చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. సినిమాని ఎలాగోలా చుట్టేయాలి, ఎలాగోలా సినిమాని అవగొట్టేయాలనే ఇంటెన్షనే కనబడింది తప్పితే, క్లైమాక్స్ అయితే చాలా సింపుల్‌గా అయిపోయింది. అక్కడ క్లైమాక్స్‌లో వాళ్ళు మాట్లాడుకునే పాయింట్స్ మనకి ముందు సీన్స్‌లో అసలు రావు. అంటే కంటిన్యూటీ మిస్ అయింది. సడెన్‌గా సంబంధం లేకుండా డైలాగ్స్ ఉంటాయి. తర్వాత ఇక సెకండ్ హాఫ్‌లో ఒక అన్నెసెసరీ ఫిల్లర్ సాంగ్ ఉంటది. అది అస్సలు బాలేదు అండ్ సినిమా కోర్ ఎమోషన్ నుండి బాగా డైల్యూట్ అయిపోయినట్టు అనిపించింది. ఇక సినిమాలో లిప్ సింక్ ఇష్యూస్ కూడా కనిపించాయి. రీసెంట్ మూవీస్‌లో ఇది బాగా ఎక్కువైపోతుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, వెన్నెల కిషోర్ అండ్ రాజా గౌతమ్ వాళ్ళ బెస్ట్ ఇచ్చేశారు. సినిమా సెకండ్ హాఫ్‌ని భరించగలుగుతామంటే అది వీళ్ళిద్దరి వల్ల మాత్రమే. ఇక బ్రహ్మి గారికి తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. సో ఆయనకున్న స్కోప్‌లో ఆయన బాగా చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే మంచి పాయింటే భయ్యా, కానీ చాలా డైల్యూట్ చేసేశారు. సో ఇది స్ట్రిక్ట్‌లీ యావరేజ్ వాచ్. బ్రహ్మానందం గారి కోసం ఒకసారి చూడొచ్చు. మళ్ళీ రేపు 'లైలా' రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మండలం సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.